హాయ్! దిస్ ఇస్ జానకి. నేనొచ్చేసి ఈ మధ్య డేటా అనలిస్ట్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నాను. ఆహ్, నేనైతే ఏం నేర్చుకున్నానో అది మీకు డే టు డే క్లాస్ నేను యూట్యూబ్‌లో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ప్రెజెంట్ అయితే మరి చాలామంది చెప్తున్నదేంటి, కొంతమంది జాబ్ స్విచ్ అవ్వడము, లేదా స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకోవడము, దీనికోసము లేదా శాలరీ ఎక్కువగా ఉంటుంది. సో, వీటన్నిటిని బేసిక్‌గా చాలామంది డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్‌కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. మనమేంటంటే షిఫ్ట్ అయ్యే ముందర అసలు మనకి ఆ కోర్స్ ఎంతవరకు యూజ్ అవుతుంది? అసలు డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్ అంటే ఏంటి? మనం దాంట్లో వర్క్ చేయగలుగుతామా? మనకు జాబ్ స్విచ్ అవ్వడానికి లేదా స్కిల్స్ డెవలప్‌మెంట్‌కి, కెరియర్ గ్రోత్‌కి యూజ్ అవుతుందా? అనేది తెలుసుకోవడం అయితే ఇంపార్టెంట్. సో, తర్వాత మనకి ఏ ఇన్‌స్టిట్యూట్ బావుంటుంది అని తెలుసుకొని, ఏది జెన్యూన్‌గా ఉంటుందని తెలుసుకొని దాంట్లో జాయిన్ అయిపోయి మనం ఆ స్కిల్‌ని డెవలప్ చేసుకోవడం అయితే అది మంచిగా ఉంటుంది. సో, నేను నేర్చుకుంటున్నాను ప్రెజెంట్ ఒక ఇన్‌స్టిట్యూట్‌లో మరి జాయిన్ అయిపోయి. సో, నాకు అర్థమైంది, ఫస్ట్ డే క్లాస్‌లో ఏంటి అర్థమైంది, నేనేం తెలుసుకున్నాననేది ఇప్పుడు మీకు చెప్తాను. డేటా సైంటిస్ట్ అంటే ఏంటి అంటే, సో ఎ డేటా సైంటిస్ట్ యూజెస్ డేటా టు అండర్‌స్టాండ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ద ఫినామినా అరౌండ్ దెమ్ అండ్ హెల్ప్ ఆర్గనైజేషన్. అంటే డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే డేటాని ఫస్ట్ అండర్‌స్టాండ్ చేసుకుంటాడు. అర్థం చేసుకున్న డేటాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఆ డేటాని ప్రాపర్ ఆర్గనైజేషన్‌లో అరేంజ్ చేస్తాడనమాట. ఇది డేటా సైంటిస్ట్ డెఫినేషన్. డేటా సైంటిస్ట్ అంటే ఏంటి అంటే ఇది. ఓకే. డేటా సైంటిస్ట్ అంటే అది. ఇక్కడ మనకు డేటా సైంటిస్ట్ ఆహ్, సరే, డేటా సైంటిస్ట్ ఎందుకొచ్చారు? అసలు ఎందుకు యూజ్ అవుతారు? ఏం చేస్తారు అనేది. సో, ఇక్కడ మనకి డేటా సైంటిస్ట్ డేటా మీద వర్క్ చేస్తాడు. అసలు ఈ డేటా ఎక్కడి నుంచొస్తుంది? ఎవరు జనరేట్ చేస్తున్నారు? వీరు ఏ డేటాని ఆర్గనైజ్ చేస్తున్నారు? అంటే మెయిన్‌గా ఏంటంటే, సో, ఇక్కడ మెయిన్‌గా మనకు ఇక్కడ చూసినట్లయితే డేటా సైంటిస్ట్ 2 వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ద డేటా, సెకండ్ వన్ సైంటిస్ట్. డేటా అంటే ఏంటి? ఒక సమాచారం. అది ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం కావచ్చు, లేకపోతే ఒక బిజినెస్ సంబంధించిన సమాచారం కావచ్చు. ఇన్ఫర్మేషన్ అనమాట డేటా. సో, సైంటిస్ట్ అంటే మనకు తెలిసిన కామన్ వర్డ్ ఏందంటే ఆహ్, డీప్‌గా స్టడీ చేయడము, డెప్త్ నాలెడ్జ్ కలిగి ఉండడము, దాన్ని ఫైండ్ ఔట్ చేసి, దానికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ ఆ సైంటిస్ట్ దగ్గర ఉంటుంది. అంటే దాని అడ్వాంటేజ్, దాని డిసడ్వాంటేజ్, అదొక కాంపౌండ్, దాని కాంపోజిషన్, ఇదంతా కూడా ఒక సైంటిస్ట్ దగ్గర కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ డేటా సైంటిస్ట్ వాళ్ళేం చేస్తారంటే, ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని కానీ, లేకపోతే ఒక బిజినెస్ సంబంధించిన సమాచారాన్ని కానీ, టు ఫైండ్ ఇన్సైట్ డీప్‌గా వాళ్ళేం చేస్తారంటే, రీసెర్చ్ చేసి ఆ డేటాని కలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఓకే. హూ జనరేట్ ద డేటా. అసలు ఈ డేటా ఎవరు జనరేట్ చేస్తున్నారు అంటే, మనమే జనరేట్ చేస్తున్నాం. ఎలాగా అంటే, మనకు మేబీ 91 కిడ్స్ చూసినట్టు వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు 2011 తర్వాత అయితే నెట్‌వర్క్, జియో రావడము, మనకి స్మార్ట్ మొబైల్ రావడము, ఇదంతా ఉంది. ఒకప్పుడు మనకి ఆ టైంలో వచ్చేసి మనకి ఇంటర్నెట్, స్మార్ట్ మొబైల్ ఇంతగా ఉండేది కాదు. మహా అంటే చూస్తే ఎంతసేపున టీవీలో మనం పెట్టుకొని, ఆ టీవీలో వచ్చే మూవీ మాత్రమే, అంటే కేబుల్ ద్వారా వచ్చే మూవీ మాత్రమే మనం చూడాలి. అడ్వర్టైజ్‌మెంట్ అన్నీ చూడాలి. ఇంకా ఆఫ్ చేయాలి. మహా అంటే ఒక రేడియోలో మనము ఒక వాయిస్‌ని వింటాం. వాయిస్ ద్వారా సమాచారం వింటాం. అంతవరకే ఉండేటివి. సో, పర్సనల్‌గా మనకేం డేటా జనరేట్ చేసే అవకాశం ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే ఈ జియో తర్వాత స్మార్ట్ మొబైల్ వచ్చిన తర్వాత, కంప్యూటర్ సిస్టమ్ బాగా డెవలప్ అయిన తర్వాత, నెట్వర్క్ సిస్టమ్ బాగా డెవలప్ అయిన తర్వాత, ప్రతి పర్సన్ కూడా డేటాని జనరేట్ చేస్తున్నాడు. అంటే ఎగ్జాంపుల్, అప్పుడు నేనున్నానండి. నేను ఒక ఫేస్‌బుక్‌లోకెళ్ళి ఒక పోస్ట్ చేసినా కానీ, లేదా ఫేస్‌బుక్‌ని నేను ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని యూజ్ చేసినప్పుడు, దాంట్లో కొంత డేటా, నాకు సంబంధించిన డేటా అనేది స్టోర్ అవుతుంది. తర్వాత నేను ఎన్ని సార్లు యూట్యూబ్‌లో ఆహ్, ఏ సం ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చూస్తున్నానా, కామెడీ సంబంధించిన మూవీస్ చూస్తున్నానా, లేకపోతే ఎలాంటి డేటా నేను సెర్చ్ చేస్తున్నాను. సో, నా సెర్చ్ డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. అలాగే ఇప్పుడు గూగుల్‌లో నేను ఏం సెర్చ్ చేస్తున్నాను,
సో, నాకు కావాల్సిన సాఫ్ట్‌వేర్ గురించి నాలెడ్జ్, న్యూస్ పేపర్ గురించి నాలెడ్జ్ వెతుకుతున్నానా? ఇంకా లేకపోతే ఏంటిది? మొత్తం ఆ డేటా నా మెయిల్ ఐడీ ద్వారా నేను ఎక్కడి నుంచి సెర్చ్ చేస్తున్నానో ఆ డేటా అంతా అక్కడ స్టోర్ అవుతుంది. అలాగే ఒక కంపెనీ ఉంది. ఒక ప్రోడక్ట్ ఉంది. ఒక ప్రోడక్ట్‌కి సంబంధించిన ఆ ప్రోడక్ట్‌ని ఎంతమంది ఆర్డర్ చేస్తున్నారు? ఎంతమంది రిజెక్ట్ చేస్తున్నారు? ఎంతమంది జస్ట్ చూసి ఆర్డర్ చేయకుండా ఎళ్తున్నారు? ఇలాంటి డేటా కూడా స్టోర్ అవుతుందనమాట. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఈ కామర్స్ వెబ్‌సైట్ వీటన్నిటి ద్వారా ఆ డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది. సో, అలాగా డేటాని ఈ కస్టమర్స్ మనము కూడా జనరేట్ చేస్తున్నాం. దేని ద్వారా? గూగుల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. సో, ఇలాగా జనరేట్ అయిన ఈ డేటాని వాళ్ళు ఎట్లా అనలైజ్ చేస్తారు? డేటా సైంటిస్ట్ మెయిన్‌గా ఇక్కడ చూసినట్లయితే, ఈ డేటా సైంటిస్ట్ వాళ్ళేం చేస్తారంటే, వర్క్స్ ఆన్ అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ కాంప్లెక్స్ డేటా టు హెల్ప్ బిజినెస్ మేక్ డెసిషన్. వీళ్ళు ఈ డేటా మొత్తాన్ని తీసుకొని అనలైజ్ చేసి, అది కంపెనీ గ్రోత్‌కి ఎలా యూజ్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా! ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో మనం చూసినట్లయితే ఎంతమంది ఆర్డర్ ఇస్తున్నారు, ఎంతమంది రిజెక్ట్ చేస్తున్నారు, ఎంతమంది చూసి ఆర్డర్ ఇవ్వకుండా ఎళ్తున్నారు, ఎంతమంది రిటర్న్ ఆర్డర్ పంపిస్తున్నారు, ఇదంతా డేటా అనమాట. సో, ఈ డేటాని తీసుకొని బిజినెస్ గ్రోత్‌కి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎగ్జాంపుల్‌గా మనం యాడ్ క్యాంపెయిన్ కూడా చూసుకోవచ్చు. మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి కొంచెం ఐడియా ఉన్నా, లేకపోతే గూగుల్ యాడ్ క్యాంపెయిన్ నుంచి కొంచెం ఐడియా ఉన్నా ఇది మీకు అర్థమవుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ సేల్ అవ్వడానికి మనకు 50%, 60% ఆఫర్ అని, లేదా గూగుల్‌లో మనకి కొన్ని స్లైడ్స్ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. వాటిని క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ మన వెబ్‌సైట్‌లోకెళ్ళేసి ఆ ప్రోడక్ట్‌ని ఆర్డర్ ఇస్తా ఉంటాం. సో, అవన్నీ ఎట్లా డిస్‌ప్లే అవుతాయంటే వాళ్ళు యాడ్ క్యాంపెయిన్‌ని రన్ చేస్తారు. ఆ యాడ్ క్యాంపెయిన్ రన్ చేయడం వల్ల దాని రిజల్ట్ అనమాట. అంటే అది ఎన్ని రోజులు యాడ్ క్యాంపెయిన్ రన్ అయింది ఫస్ట్. సెకండ్ థింగ్ ఎంతమంది క్లిక్ చేశారు. క్లిక్ ద్వారా ఎంతమంది ఆర్డర్ చేశారు. సో, ఎంతమంది ఆర్డర్ చేయలేదు. అసలు ఏమి ఆర్డర్స్ రాలేదా? ఎవరు క్లిక్ చేయలేదా? ఈ డేటా అంతా దాని యాడ్ కంపెనీకి సంబంధించిన డేటా అంతా కూడా గూగుల్ యాడ్ ద్వారా యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తే గూగుల్ యాడ్ ఇస్తుంది. లేదా ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్ ద్వారా రన్ చేస్తే ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్ ఇస్తుంది. ఈ డేటాని ఈ డేటా సైంటిస్ట్ తీసుకొని ఈ యాడ్ క్యాంపెయిన్ ద్వారా మీకు ఇంత యూజ్ ఉంది. ఈ యూజ్ లేదు. సో, యూజ్ లేదు కాబట్టి ఇలాంటి యాడ్ క్యాంపెయిన్ మేము రన్ చేయడం వేస్ట్. కొంచెం ఇంకా వేరే చేంజెస్ చేయాలి. ఇలాగా ఈ డేటా సైంటిస్ట్ ఆ యాడ్ క్యాంపెయిన్‌కి సంబంధించిన డేటాను స్టడీ చేసి, అనలైజ్ చేసి బిజినెస్ గ్రోత్‌కి ఉపయోగపడేలా చెప్తా ఉంటాడు. ఓకే. మరి ఈ డేటా సైంటిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటది? అంటే ఫస్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మెయిన్‌గా గెట్ ద డేటా. డేటాని ఫస్ట్ కలెక్ట్ చేయడం. రెండవది ప్రాసెసింగ్. కలెక్ట్ చేసిన ఆ డేటాను ప్రాసెసింగ్ చేయడం. తర్వాత ఇక థర్డ్ వన్ వచ్చేసి ఈడీఏ అంటే ఎక్స్‌ప్లోరటరీ డేటా అనలైజ్ అనమాట. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఎంఎల్ మోడల్స్, మిషన్ లెర్నింగ్ మోడల్స్ తయారు చేయడం. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి డిప్లాయ్ మోడల్ తయారు చేయడం. ఆహ్, సో, ఈ సిక్స్త్ వన్ వచ్చేసి విజువలైజేషన్. సో, ఈ 6 రెస్పాన్సిబిలిటీస్ ఈ 6 రెస్పాన్సిబుల్ డేటా సైంటిస్ట్ కలిగి ఉంటాడనమాట. సో, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్‌లో గెట్ ద డేటా. సో, డేటాని అతను కలెక్ట్ చేయాలి. సో, ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాడు? అక్కడ డేటా ఎలా ఉంటుంది? ఇక్కడ ఎలా ఉంటుంది అంటే డేటా అనేది అది ఎక్కడ సేవ్ అయి ఉంటుంది? ఎక్కడ కూర్చొని ఉంటుంది? ఎస్‌క్యూఎల్ డీబీలో ఉంటుంది. నాన్ ఎస్‌క్యూఎల్‌లో ఉంటుంది. క్లౌడ్‌లో ఉంటుంది. టెక్స్ట్ ఫైల్‌లో ఉంటుంది. టెక్స్ట్ క్లౌడ్‌లో ఉంటుంది. టెక్స్ట్ ఫైల్‌లో ఉంటుంది. సిస్టమ్ సర్వర్‌లో కూడా డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. వీటిలో స్టోర్ అయిన ఈ డేటాను డేటా సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ కలెక్ట్ చేస్తాడు. వీటి ద్వారా కలెక్ట్ చేసిన ఈ డేటాని ఏం చేస్తాడంటే సెకండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ప్రాసెసింగ్ చేస్తాడు. సో, ఎగ్జాంపుల్ డీడూప్లికేషన్ చేయడము, తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ మిస్సింగ్ వర్బ్ చేయడము. ఇలాగా డేటాని ప్రాసెసింగ్ చేస్తాడు. సో, ఇంకా థర్డ్ వచ్చేసి ఎక్స్‌ప్లోరటరీ డేటా అనలైజ్. టు ఎక్స్‌ప్లోర్ ద డేటా. ఎట్లా ఎక్స్‌ప్లోర్ చేస్తాడంటే ఎగ్జాంపుల్ ఫ్లాట్‌లో చేయడం. రిలేషన్‌షిప్ బిట్వీన్ కోలన్స్ ఆఫ్ డేటా. తర్వాత అప్లై స్టాటిక్స్, హైపోథీసిస్ టెస్టిస్ అండ్ డిస్క్రిప్టివ్ స్టేటస్ ఆ రూపంలో కూడా డేటాని ఎక్స్‌ప్లోర్ చేస్తాడు. ఇంకా ఇట్లా డేటాని ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మిషన్ లెర్నింగ్ మోడల్స్‌ని అప్లై చేస్తాడు. ఈ మిషన్ లెర్నింగ్ మోడల్స్‌లో క్రియేటివ్ మోడల్స్
తయారు చేస్తాడు. ఈ క్రియేటివ్ మోడల్స్‌లో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ మోడల్‌ని క్రియేట్ చేస్తాడనమాట. అగ్రిగేషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్. సో, ఇలా మోడల్ చేసిన తర్వాత మిషన్ లెర్నింగ్ మోడల్స్‌ని తయారు చేసిన తర్వాత డిప్లాయ్ మోడల్‌ని అప్లై చేస్తాడు. కీపింగ్ ద మోడల్ ఫర్ ప్రిడిక్షన్. అంటే ఇలా డేటానంతా డిప్లాయ్ మోడల్ తయారు చేసిన తర్వాత ఇంక ఫ్యూచర్‌లో మనం ఇలా చేస్తే ఇలా యూజ్ అవుతుంది అని ప్రిడిక్షన్ చేయడానికి కంప్లీట్‌గా డిప్లాయ్ మోడల్‌ని తయారు చేశాడనమాట. తర్వాత విజువలైజేషన్. ఆ డేటాని విజువలైజేషన్‌ని పవర్ బిఐ ట్యాబ్‌ని ఉపయోగించేసి డేటాని విజువలైజేషన్ చేస్తాడు. ఓకే. ఈ 6 ప్రాసెస్ అనేది డేటా అనలిస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఓకే. మనం ఫస్ట్ వన్ ఏం చేసుకున్నామంటే గెట్ డేటాని మనం కలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి? ఈ వీటి ద్వారా ఎస్‌క్యూఎల్, ఎన్ఎస్‌క్యూఎల్, క్లౌడ్, టెక్స్ట్ ఫైల్ ద్వారా మనం తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక డేటా సైంటిస్ట్ ఈ 6 ప్రాసెస్ చేయడానికి ఎలాంటి స్కిల్స్ కావాలి? సో, ఏ రెస్పాన్సిబిలిటీస్‌లో ఎలాంటి స్కిల్స్, ఎలాంటి సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తాడు అనేది ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? గెట్ ద డేటాని కలెక్ట్ చేయడం. డేటాని కలెక్ట్ చేయడానికి అతను ఏ సాఫ్ట్‌వేర్స్‌ను ఏం యూజ్ చేస్తాడు అంటే ఎస్‌క్యూఎల్ అండ్ మొనాంగోడిబి, ఏడబ్ల్యూఎస్. ఈ 3 ఉపయోగించేసి తను డేటాని కలెక్ట్ చేస్తాడు. రెండోది ప్రీ ప్రాసెసింగ్ డేటా. ఆ కలెక్ట్ చేసిన డేటాను ఎట్లా ప్రాసెసింగ్ చేస్తాడంటే స్టాటిస్టిక్స్ అండ్ పైథాన్ ఉపయోగించేసి ఆ డేటాని ప్రాసెస్ చేస్తాడు. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఈడిఏ. అంటే డేటాని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ మళ్ళీ మనకి స్టాటిక్స్, విజువలైజేషన్, పైథాన్ ఈ మూడింటిని ఉపయోగించేసి డేటాని ఎక్స్ప్లోర్ చేస్తాడు. మళ్ళీ మిషన్ లెర్నింగ్ మోడల్ తయారు చేయడానికి పైథాన్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఈ 3 ఉపయోగించేసి మిషన్ లెర్నింగ్ మోడల్ని తయారు చేస్తాడు. ఫిఫ్త్ వన్ డిప్లాయ్ మోడల్. ఈ డిప్లాయ్ మోడల్ని తయారు చేయడానికి క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ వాటిని ఉపయోగిస్తాడు. సిక్స్త్ వన్ డేటాని విజువలైజేషన్ చేయడానికి పవర్ బిఐ, టాల్డియన్. సో ఇవి ఉపయోగించేసి డేటాని విజువలైజేషన్ చేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో మనకున్న మేజర్ డౌట్ ఏముంటుందంటే డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్ట్. అంటే అసలు డేటా సైంటిస్ట్కి డేటా అనలిస్ట్కి ఏం డిఫరెన్షియేషన్ ఉంది, ఎవరికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, ఏది చేయాలి అనేది మనకి మేజర్ డౌట్ ఉంటుంది. నేనైతే ఏమనుకున్నా అంటే డైరెక్ట్గా డేటా సైంటిస్ట్ కోర్స్లోకి జాయిన్ అవుదాము అనే థాట్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ సో నాకు బిజినెస్ అనలిస్ట్ అవ్వాలని ఉంది. బిజినెస్ సంబంధించిన నాలెడ్జ్ అంతా అంటే డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా యాడ్ క్యాంపెయిన్స్, తర్వాత గ్రాఫిక్ డిజైన్ ఇవంతా నాలెడ్జ్ నాకు ఉంది లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి. సో నేను ఏమనుకున్నా అంటే డేటా సైంటిస్ట్ డైరెక్ట్గా వెళ్దాం అనుకున్నా. కానీ ఏంటంటే సో డేటా అనలిస్టు వాళ్ళు డేటా సైంటిస్టులు కూడా వర్క్ చేయొచ్చు. ఈ డేటా సైంటిస్ట్ వాళ్ళు ఎక్కువనా డేటా అనలిస్ట్ ఎక్కువనా అంటే 2 సేమ్‌గానే ఉంటాయి. అంటే నేను దీని మీద జాబ్ చేయలేదు. జస్ట్ నేను నేర్చుకున్న నాలెడ్జ్‌ని మీకు షేర్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ ఉన్నారనుకోండి. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎవరిని అంటారు? ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ తెలిసిన వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్‌లో ఫ్రంట్ ఎండ్ ఎక్కువనా, బ్యాక్ ఎండ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువనా అంటే ఏం చెప్తాం? ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఉండి బ్యాక్ ఎండ్ వాళ్ళు లేకపోతే ఆ వెబ్సైట్ కంప్లీట్ అవ్వదు. కొన్ని బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు లేకపోతే ఆ వెబ్సైట్ కూడా కంప్లీట్ అని చెప్పలేం. సో ఇద్దరికి ఎలా ఈక్వల్ ఉందో డేటా సైంటిస్ట్కి డేటా అనలిస్ట్ వాళ్ళకి కూడా ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఇంకా శాలరీ ఎలా ఉంటుంది అనేది అయితే నాకు తెలియదు. నేను జాబ్ చేయలేదు. జస్ట్ నేను కలెక్ట్ చేసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఈ డేటా సైంటిస్ట్ వాళ్ళు డేటా అనలిస్ట్ వాళ్ళతో కలిసే వర్క్ చేయాలి. ఈ డేటా అనలిస్ట్ డేటాని ప్రాసెసర్ ఎంతవరకు చేస్తారో, ఎంతవరకు కలెక్ట్ చేసి దాన్ని ఒక ఆర్గనైజ్లో అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ అది డేటా సైంటిస్ట్కి దగ్గరికి వెళ్తుంది. సో ఇది డేటా సైంటిస్ట్ అంటే ఏంటి, డేటా సైంటిస్ట్ వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సో వాళ్ళు చేసే డేటాని ప్రాసెసింగ్ చేసే ఈ 6 ప్రాసెసర్లో ఏ సాఫ్ట్వేర్ని ఏ టైంలో ఉపయోగిస్తారు అని నేను ఈరోజు మీకు చెప్పాను. టుమారో వచ్చేసి అసలు బిజినెస్ అనలిస్ట్ అంటే ఏంది, డేటా సైంటిస్ట్ అంటే ఏంది, డేటా అనలిస్ట్ అంటే ఏంది, తర్వాత ఏఐ ఇంజనీరింగ్స్, తర్వాత మిషన్ లెర్నింగ్, ఇంకా కొన్ని వాటికి డిఫరెన్షియేషన్ కంప్లీట్గా రేపు మీకు వీడియోలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.